शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाढ्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి అంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహస్థితి 16వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. 16 నుండి సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 20 తర్వాత మాసాంతం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అంటే జన్మ సమయంలో చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడాను కర్కాటక రాశి జాతకులు అన్నమాట. అలాంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు మాసంలో సూర్యుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. బుధుడు జన్మస్థానంలో సామాన్యం. గురువు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు జన్మస్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు 9వ స్థానంలో అంటే భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. వక్రించడం మూలకంగా అష్టమ స్థాన ఫలితాలు కూడాను కొంత ప్రభావాన్ని చూయిస్తాయి. ఆ విధంగా 9, 8 స్థానాలలో సంచరిస్తున్నటువంటి ఫలితం ప్రతికూలంగా ఉంది. కర్కాటక రాశి వారికి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. రాహువు కూడాను అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా చూసినట్టయితే కుజుడు, కొంతవరకు బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలు ఈ ఆగస్టు మాసంలో అనుకూలంగా ఉన్నాయి. మిగతా ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి జాతకులకు ఈ ఆగస్టు మాసము కొంత పరీక్షా సమయమే. అన్ని విషయాల లోపల కూడాను కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదు. 1కి 4 సార్లు ఆలోచించాలి. అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా తీసుకోవాలి. ఎవ్వరు ఏది చెప్పినప్పటికీ బ్లైండ్గా మీరు వినకుండా అందులో కొంత మనస్సు నిలిపి ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మాసంలో ముఖ్యంగా మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త పడడం మంచిది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్రహస్థితి ప్రతికూలంగానే ఉంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము. ముఖ్యంగా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతో కొన్ని పనులు మీకు సాఫల్యమవుతాయి, పనులు నెరవేరుతాయి. అయితే వారి మూలకంగా కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు, మిగతా విషయాలలో వారి మూలకంగా కొంత మీకు ఇబ్బందులు తలెత్తడము, మిస్గైడ్ చేయడం అనేటువంటిది ప్రధానంగా కనబడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించడం మంచిది. సంఘంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో స్నేహం మట్టుకు ఏర్పడుతుంది ఈ మాసంలో. అది కొంతవరకు మీకు కలిసి వస్తుంది. కోర్టు పనులలో సత్ఫలితాలు గోచరిస్తున్నాయి.
చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులు కొంతవరకు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఇంటి వాతావరణం ముఖ్యంగా మీకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. బయట ప్రపంచంలో మీకు ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, పనులు కాకపోవడము, మధ్యలో నిలిచిపోవడము, వీటి మూలకంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కుటుంబ వాతావరణం మట్టుకు మీకు చాలా సపోర్టింగ్గా ఈ మాసంలో ఉంది. పిల్లలతో సంతోషంగా ఉంటారు, భార్యతో, కుటుంబ పెద్దలతో ఆనందంగా ఉంటారు. వాహనం మూలకంగా కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ఆటోమొబైల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, వాళ్ళకి ముఖ్యంగా ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా భాగస్వాములతో పూర్వం ఉన్నటువంటి విభేదాలు కొంత ఈ మాసంలో దూరమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మంచి అవగాహనతో ముందుకు వెళ్తారు, ఉత్సాహంతో పనులు చేస్తారు. పనులు సకాలంలో పూర్తి కావడానికి అన్ని విధాలుగా మీరు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ మీరు అనుకున్న లెవెల్లో మీకు ఫలితాలు ఉండకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇకపోతే ఒక శుభ పరిణామం ఏంటంటే ఆదాయం మీకు స్థిరంగానే ఉంటుంది, నిలకడగానే ఉంటుంది. రాబడి కొంత తగ్గుదల ఉన్నప్పటికీ నిలకడగా ఉంటుంది. మీరు ఊహించిన డబ్బు వస్తుంది. ఇకపోతే సమయానికి మట్టుకు చేతికి రాదు. సమయానికి చేతికి రాకపోవడం మూలకంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఖర్చులు పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించేటువంటి విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. చేసేటువంటి వృత్తి, చేయు వ్యాపారము సంతృప్తిగానే కొనసాగుతుంది. ఈ రెండింటిలో మట్టుకు మీకు అనుకూలమైనటువంటి మాసం. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే ఆఫీసులో కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. హైయప్స్తో కానివ్వండి, తోటి ఉద్యోగులతో కానివ్వండి, సమన్వయతతో ముందుకు వెళ్ళాలి. బాగా ఆలోచించి ఒక సఖ్యతతో, ప్రేమభావంతో వీళ్లతో మీరు ఉన్నట్టయితే మీకు పనులు కలిసి వస్తాయి. ఇకపోతే అధికారుల ఆదరణ కొరకై, అధికారుల మన్ననల కొరకై మీరు ప్రయత్నాలు కొనసాగించాలి. ఈ మాసంలో వారి మూలకంగా ఫ్రీక్వెంట్గా మీరు విమర్శలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆస్తుల విషయంలో తగాదాలు కంటిన్యూ అవుతాయి. దీనిపై మనస్సు నిలపాలి. పూర్వము చాలా రోజుల నుంచి ఉన్నటువంటి తగాదాలు, ఆస్తుల విషయంలో, భూముల విషయంలో తగాదాలు పరిష్కారం వైపుకు మీరు కొంత మనస్సు నిలపాలి. లేని పక్షంలో భారం పెరిగిపోతుంది. అప్పుల బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధైర్యానికి గురి అవుతారు. కాబట్టి ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి మీరు మనోధైర్యాన్ని పెంచుకోవడం ఈ మాసంలో చాలా అవసరము. కొన్ని విషయాలలో సమయస్ఫూర్తితో, సాహసంతో ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీకు మంచి పనులు, సాఫల్యము, లాభదాయకముగా ఉండే అవకాశాలు కూడాను ఈ మాసంలో బాగా కనబడుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. వాటికి మీరు కొంత ముందు జాగ్రత్తతో ప్రిపేర్ అయ్యి, అంటే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయంపై మనస్సు నిలపాలి. అష్టమ రాహువు, భాగ్య అష్టమ స్థానాలలో శనేశ్వరుడి యొక్క ప్రభావము, ధనస్థానంపై కేతువు యొక్క ప్రభావము, ద్వాదశ స్థానంపై గురువు యొక్క ప్రభావము, ఇలా ఈ స్థానాలలో గ్రహాల యొక్క ప్రభావం మూలకంగా కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ మీకు అన్నిటికంటేనూ ఈ ఆగస్టు మాసంలో భార్య పిల్లల యొక్క సపోర్ట్ బాగా కనబడుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము కొనసాగుతుంది.
స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మిమ్మల్ని కాపాడుతుంది. ఈ ఆగస్టు మాసంలో వారి యొక్క సహాయాన్ని తీసుకోండి. స్నేహితులు, భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క మాటలను మీరు విని జాగ్రత్తగా పనులు చేపట్టినట్టయితే కొన్ని నష్టాలను, కష్టాలను అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి.